12వ తారీఖున డైరెక్టర్ పాగారు సర్లేండి ఆ సర్కులర్ మేము పాటించడం లేదా వాటి పరిష్కారం కోసం చేసిన పోరాటాలను సుదీర్ఘంగా వివరించిన నిరంజన్ రంగయ్య గారికి పీకే పైన్లైన్ ఏటీసీ పిట్టడి సీనియర్ ఇచ్చాం. ఆ తర్వాత ఐరాజ్ జిఎంఆ స్కూల్ తరగతి వేసాం. ఇంకా మిగిలిన కార్యక్రమం ఏముంది ఏంటి అనేది మీ పిట్టలు ఇవాళ రేపు మాట్లాడతారు. మణిపూర్కి మనకు సంబంధం లేదు. 150 పోస్టులు పెద్దపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎంతమంది తీసుకొని మనకు సంబంధం లేదు. ఆ వచ్చే వాళ్ళు కూడా మనకంటే సీనియర్ అయి ఉండాలి, జూనియర్ అక్కడే ఉండాలి. ఈ 2 కవిత గారు కూర్చుంటాం. ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. ఖాళీ మధ్యలో మరి మహిళా సోదరమణులు వచ్చారు. వాళ్ళకి సంక్షేమం చూడమని చెప్తా ఉన్నాం. మహిళా సోదరమణులు కూడా మా రికైనడ్ యూనియన్ ఏఐటీసీగా వాళ్ళని రక్షించడం కానీ, సేఫ్టీలో కానీ, పని విషయాల్లో కానీ ఈ విధమైనటువంటి ఏదైతే ఉందో మనం వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత గుర్తింపు సంఘంగా మన పైన ఉన్నది. ఆల్ కేటగిరీ క్యాడర్ స్కీములు లేవు, ప్రమోషన్లు లేవు. ఆ సమ్మెలో అనేక విషయాలు పెట్టినాం. దాదాపు 31 సమస్యలు దాంట్లో పెట్టడం జరిగింది. ప్రధానంగా ఇమీడియట్గా ఏదైతే కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేయండి, మ్యాన్ పవర్ పెంచండి, ఉద్యోగాలు ఇవ్వండి. బోర్డు మెడికల్ బోర్డు పాత పద్ధతిలో ఏదైతే ఉందో ఆ పద్ధతిలోనే మెడికల్ బోర్డు జరగాలి తప్ప ఏదైతే ఉందో ఈయన బాగానే ఉన్నాడు, ఆయన బాగలేడు కాబట్టి ఈ విధమైనటువంటి అరాచకతమైనటువంటి మెడికల్ బోర్డు వద్దు. యాక్చువల్గా ఎవరైతే సఫరర్ ఉన్నారో, ఎవరైతే పెట్టారో నాకు చేత కాదని వాళ్ళ కొడుకులు కానీ అల్లుడు కానీ ఇచ్చే పద్ధతిలో జనరల్గా పెట్టాల్సి ఉందని చెప్పాం. మొన్న భట్టి గారు కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డు నడుపుతామన్నాడు. చూద్దాం ఎట్లా నడుపుతారో ఏంటో అనేది. అదే కాకుండా మార్పేర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది దిగైపోయారు. చాలా మంది రన్నింగ్ అప్పుడు ఎవరు కార్డు దొరికితే వాళ్ళకి అందుకొని ఉరికారు. నేను పోను అంటే ఉరకలేనంటే ఆ కార్డు పట్టుకొని ఉరికారు. అరే మార్పేర్లు ఉంటే ఏమైంది? సర్వీస్ చేశాడు కదా, ఉద్యోగం చేశాడు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉద్యోగం చేసి దిగిపోతే ఇప్పుడు దాని మార్పేర్లని పట్టుకొని నీ పేరు బాగలేదు కాబట్టి మార్పేరు ఉంది కాబట్టి నీ కొడుకు ఉద్యోగం పరిస్థితి లేదు, నీ ఆధార్ కార్డు వేరుంది, పెన్షన్ ఆఫ్ చేస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదని చెప్పినాం. అరే ఎలియాస్గా ఎన్నో పేర్లు ఉంటాయి. చిన్నప్పుడు చిన్ని అంటారు, తర్వాత పెద్ద ఆయనగా రంగయ్య అన్నారు. అరే చిన్ని ఏదో రాయించుడు అలవాటున ఈ పేరు చిన్ని ఉంది కానీ దీడు రంగయ్య అని మారింది కదా అని చెప్తా ఉన్నారు. ఇది తప్పు పద్ధతి. ఏ మార్పేర్లు ఉంటే అర్థం ఏంటి? కంపెనీకి సర్వీస్ చేశాడా లేదా కాబట్టి అది ఇమీడియట్గా మార్చాలని చెప్పినాం. వాళ్ళ పిల్లలు దాదాపు 350 మంది దాకా ఉన్నారు డిపెండెంట్ మార్పేర్లోళ్ళు. వాళ్ళ వయసు 35 నుంచి 40, ఇప్పుడు 44 ఏదో గవర్నమెంట్ పెంచిందంటా ఉన్నారు. 40 ఏళ్ళు కూడా దాటిపోతా ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇన్కమ్ ట్యాక్స్ పెరిక్స్ పైన ఇస్తామని ఒప్పుకున్నారు కానీ ఆలస్యం చేస్తూ ఉన్నారు. అది గవర్నమెంట్ అప్రూవల్ కావాలని చెప్తా ఉన్నారు. అది కూడా దాంట్లో పెట్టడం జరిగింది. అదే కాదు సొంత ఇల్లు పథకం. ఎవరు క్వార్టర్ ఉంటే ఆ క్వార్టర్కి ఏదైతే ఉందో ఎవరు క్వార్టర్ వాళ్ళకి అలాట్ చేయండి మంచిగుంటే. లేకపోతే ఒక 200 గజాలు స్థలం ఇవ్వండి, ఓ 30 లక్షలు లోన్ ఒప్పియండి, వడ్డీ లేనటువంటి సొమ్ము. ఆ విధంగా ఏదైతే ఉందో సొంత ఇల్లు అనేది కార్మికులకు ఉండాలి దిగిపోయినాక అనేది. ఎక్కడన్నా ఇవ్వండి, సిటీలో ఇవ్వండి, ఖమ్మంలో ఇవ్వండి, హైదరాబాద్లో ఇవ్వండి, అటు మంచిర్యాలలో ఇవ్వండి, కరీంనగర్లో ఇవ్వండి. ఈ విధమైనటువంటి సొంత ఇల్లు పథకం అమలు చేయాలనేది దాంట్లో పెట్టడం జరిగింది. అదే కాకుండా ఏదైతే ఉందో క్యాడర్ స్కీములు, మైనింగ్ వాళ్ళు ఇంతవరకు 10 ఏళ్ళు అయింది, ప్రమోషన్ లేదు. ట్రేడ్ మెన్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫోర్మెన్, ఛార్జెంట్, వాళ్ళకు ప్రమోషన్ పాలసీ లేదు. అట్లానే క్లర్కలు ఉన్నారు, కోర్టుకు పోయారు, వాళ్ళ సమస్య పెండింగ్లో ఉన్నది. ఈ విధంగా అనేక సమస్యలు కూడా దీంట్లో పెండింగ్ ఉన్నాయి. 31 డిమాండ్లు కూడా దీంట్లో పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఉందో మేనేజ్మెంట్ వాళ్ళు సర్కులర్ తీస్తూ ఉన్నారు. డిస్మిస్ అయినటువంటి కార్మికులు ఉన్నారు. ఆ కరోనా టైంలో కానీ కొంతమంది యువకులు గాలి పడక, వాతావరణం పడక జబ్బుల పడ్డోళ్ళు ఉన్నారు.
వాళ్ళు డిస్మిస్ చేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి వాళ్ళకి, వన్ టైం మెదర్ మీద అని అడుగుతా ఉన్నాం. ఆ డిస్మిస్ కార్మికులు కూడా తీసుకోవాలనేది దాంట్లో డిమాండ్ పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఖాళీలు ఫిలప్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ సమ్మె నోటీసులో పెట్టినాం. సమ్మె కరపత్రం రావడం జరుగుతూ ఉంది.